రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 373 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ప్రైవేటు వ్యక్తులు 7,000 కోట్ల భూములను కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షకులే భక్షకులైతే ప్రభుత్వ భూములను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రులు ప్రభుత్వ భూములను కాపాడారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ భూములను కబ్జాలకు తెగబడుతున్నాడంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. నాదర్గులు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో 373 ఎకరాల భూమిని కబ్జా చేశారనుకుంటా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనతో పాటుగా మాజీ మంత్రి సబితా రెడ్డి గారు ఉన్నారు. మేడం, ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్లో ఇప్పటికే కలెక్టర్ దగ్గరికి వచ్చారు, వాళ్ళు ఏమని స్పందిస్తున్నారు? ఒకవైపు రంగనాథ్ ఏమో ప్రైవేట్ భూమి అంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన కలెక్టర్ ఏమో ప్రభుత్వ భూమి అంటారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అడిషనల్ కలెక్టర్ గారిని అడిగితే ఏం చెప్పారు? ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కూడా వేసిన ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. రంగనాథ్ గారేమో ప్రైవేట్ భూమి, కలెక్టర్ గారు చెప్పారు ఇది మాకు ప్రైవేట్ భూమి అంటున్నారని కలెక్టర్ గారు చెప్పారంటున్నారు. కలెక్టర్ గారు నిరూపించుకోవాలి ఇప్పుడు అది గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా. మరి ప్రైవేట్ భూమి అయితే ఇమీడియట్ గా కలెక్టర్ గారే రెస్పాండ్ కావాలి. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అయితే అక్కడ ఉన్న రేకులు తీసేయమంటున్నాం, అక్కడున్న చుట్టు పెట్టిన వాళ్ళందరినీ కూడా వెకెట్ చేయించాలంటున్నాం. అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళ కోర్టు అయితే హైకోర్టు అనుకుంటా, ఎవరైతే ఆక్యుపేషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ అదే మొటేషన్ చేసినారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టమన్నారు. చేయించుకున్న వాళ్ళని చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమన్నారు. నేనేమంటున్నా ఇమీడియట్ గా గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని ఇప్పుడు చెప్తున్నాను. ఇంత పెద్దలు ఆ భూమిలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకు వత్తాసు పలకడానికి ఈ రోజు మనం అడిషనల్ కలెక్టర్ అంతసేపు అడిగినా కూడా అక్కడికే వస్తున్నాడు. సో హైడ్రా కమిషనర్ గారు కూడా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు, ప్రభుత్వంలో పెద్దల కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం కాదు. ఇక్కడ 600 కుటుంబాలు అక్కడ ఉంటాయి. 100 1 ఎకరా 2 ఎకరాల భూమిని వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడ హక్కు కల్పించాలి. వాళ్ళు పన్ను కట్టి ఉన్నారు, బోర్లు వేసుకున్నారు, ఎలక్ట్రిసిటీ ఉంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళకి ఇవాళ ఏదైతే మీరు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారో ఇమీడియట్ గా షీట్స్ తొలగించాలి, అక్కడ ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే కుమ్మకైనాక ఇంకా దాని మీద కేసులు ఎవరు పెడతారండి? ఏ టు జెడ్ పై నుంచి కింది వరకు ఉన్నటువంటి వాళ్లే దాని కబ్జాలు గురి చేయాలని, రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ కూడా కబ్జా చేయాలని ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి అందుకే ఒక ఫ్యూచర్ సిటీ అని, లేకపోతే ఇంకో భూమి అని చూపించి ఇవాళ దాన్ని మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు, ఇది రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నటువంటి ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ఒక పరిపాలన, అరాచక రాజ్యం ఇది. కేవలం ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు అన్నింటిని కూడా దోచుకోవడం కోసమే మేము గద్దెనెక్కినాం అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ రెవెన్యూ అధికారులు, తర్వాత ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వంలో మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి ఇవాళ ఈ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ పెద్దలు సబితమ్మ గారి యొక్క, తర్వాత కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడికి వచ్చి ఒక వెరీ ఎలాబొరేట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ముందు మీరు 600 కుటుంబాలను కాపాడండి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ను కాపాడండి, వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్తూ ఆ భూముల్లో ఉన్నట్టుగా షీట్లు గీట్లు గుడ్డగాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టి, క్రిమినల్ కేసులు పెట్టి, ట్రెస్పాస్ కేసులు పెట్టి ఆ భూమిని కాపాడండి అని చెప్పని కోరుకున్నాం. మీ అందరికి ఫ్యూచర్ లేకుండా భూములు కబ్జాలు చేస్తున్నారు, పేదోళ్ల భూములను, అసైన్ భూములను బెదిరించి గుంజుకుంటున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం నేతృత్వంలో. ప్రభుత్వ భూములను దోచుకుపోతా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్లను తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలా, న్యాయపరంగా ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఇది అంటే దాదాపు నాదర్గులకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి 673 సర్వే నెంబర్ సంబంధించినటువంటి 1,000 కోట్ల రూపాయల భూమిని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాబట్టి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్ష పేరిట కూడా 3 రియల్ ఎస్టేట్ కంపెనీల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు హైడ్రా కమిషనర్ ప్రైవేట్ భూమి అని చెప్పడం, మరోవైపు అధికారులు అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన అడిషనల్ కలెక్టర్ కూడా అది ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టులో ఉందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుప్రీంకోర్టులో ఉన్న సమయంలో ఏ విధంగా దానికి సంబంధించినటువంటి పనులు చేపడతారు, దానికి సంబంధించినటువంటి రేకుల షెడ్లు కూడా ఎలా వేస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా దానిపైన చర్యలు తీసుకోకపోతే మరోమారు కూడా ఉద్యమం చేపడతాం, ప్రజల తరఫున పోరాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ మతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.